పెంచారు కదా మేడం వృద్ధులకి, దాని మీద మీ అభిప్రాయం? మంచిదే కదా, దివ్యాంగులకు కానీ వృద్ధులకు కానీ అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు మంచిదే కదా, వాళ్ళకు ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు నడవలేని వాళ్ళకి ఉపయోగపడుద్ది కదా, ఇంటింటికి వెళ్ళిస్తే. అందరికీ కాకపోయినా ఆ పథకం వల్ల ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం వల్ల నడవలేక ఇంటికి సచివాలయాలకు వచ్చి తీసుకోలేని వాళ్ళకి మంచిదే. ఇవ్వటం మంచిదే, కాకపోతే ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కాబట్టి అది మంచిదే. ఏ రకంగా ఆలోచించినా వికలాంగులకి వృద్ధులకి ఇళ్ళకెళ్ళి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఖర్చులకి ఇప్పుడు అందరూ పేరెంట్స్ని చూసేవాళ్ళు ఉండరు, వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. కాకపోతే ఇది ఇంకా కొంచెం ఇచ్చేసి అనవసరమైన వాళ్ళకి కూడా అందుకుంటున్నారు. అవసరమైన వాళ్ళే కాకుండా అనవసరమైన వాళ్ళు కూడా అందుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉండి డాబాలు ఉన్న వాళ్ళు కూడా అందుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కాకుండా అవసరమైన వాళ్ళు ఎవరికి అవసరమో వాళ్ళ వరకు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇన్నారు మళ్ళీ అంటే ప్రజల్లోకి వస్తాను, నాకు 40% ఓటు ఇచ్చారు, నేను ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ కోసం పోరాడతాను అంటారు. దేనికి వచ్చే అవకాశం? వద్దు అసలు వద్దు రావద్దు అంటే వస్తానంటారు. రెస్ట్ 5 ఏళ్ళు చాలా కష్టపడ్డాడు, ఇక రెస్ట్ తీసుకోమను. జగనే కారణం, అదే కారణం. ఎవరిని డ్యూటీలు చేయడం లేదంట. మేము అయితే దగ్గరుండి ఏది చూడం కదా, న్యూస్లో ఏది వస్తే అదే చూస్తాము, అదే వింటాము. పోలీసు వాళ్ళని ఎవరిని డ్యూటీలు చేయడం లేదంట. జగన్ పరిపాలన పోలీసు వాళ్ళని ఎవరిని డ్యూటీలు చేయనులా. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విద్యా వ్యవస్థలో సంబంధించి ఉన్నతమైనటువంటి మార్పులు అనేది ఏడాదిలో పూర్తి చేస్తామంటున్నారు. అంటే ఏదైతే వసతి దీవెన వల్ల విద్యా దీవెన వల్ల బకాయిలు అనేవి ఏర్పడ్డాయో అవన్నీ నిర్మూలిస్తాము, వాళ్ళకి సర్టిఫికెట్లు అందిస్తాము, ఏడాదిలో పూర్తి చేస్తామంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా? చూద్దాం, అవకాశం ఇచ్చాం కదా, చూద్దాం. ఈయనకి ఇచ్చాం అవకాశం, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకసారి చూస్తా అని వచ్చాడు. ఈయనకి ఇచ్చాం, ఈయన ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆయనకి ఇచ్చాం, చూద్దాం. 1 సంవత్సరంలో చేస్తానంటున్నాడు కదా. మేమైతే ఉంటుంది అనుకుంటున్నాం. కిందటి పరిపాలన కాకుండా ఇది కొంచెం అభివృద్ధిగా బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఇంకొక మేలో జరిగినటువంటి ఎవరైతే ముసలి వాళ్ళు చనిపోవడం జరిగిందో పెన్షన్ల కారణంగా, దానికి కారణం వైసీపీ అని చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం చంద్రబాబు గారు అని వైసీపీ వ్యక్తులు కానీ జగన్ గారు అది ఎక్కడైనా ఉన్నదే కదా, ఒకళ్ళ మీద అది ఎవరి వల్ల జరిగింది అన్నది పరిశోధన చేయరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటారు. మీ ఉద్దేశం ప్రకారం మేడం? అసలు నాకు తెలీదు వాళ్ళు నిజంగా చనిపోయారు అన్న సంగతి. నాకు ఆ న్యూస్ అయితే నాకు తెలియని న్యూస్ గురించి నేనేం మాట్లాడతాను. ఇవ్వటం మంచిదే, కాకపోతే ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కాబట్టి అది మంచిదే. ఏ రకంగా ఆలోచించినా వికలాంగులకి వృద్ధులకి ఇళ్ళకెళ్ళి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఖర్చులకి ఇప్పుడు అందరూ పేరెంట్స్ని చూసేవాళ్ళు ఉండరు, వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. కాకపోతే ఇది ఇంకా కొంచెం ఇచ్చేసి అనవసరమైన వాళ్ళకి కూడా అందుకుంటున్నారు. అవసరమైన వాళ్ళే కాకుండా అనవసరమైన వాళ్ళు కూడా అందుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉండి డాబాలు ఉన్న వాళ్ళు కూడా అందుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కాకుండా అవసరమైన వాళ్ళు ఎవరికి అవసరమో వాళ్ళ వరకు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు